హలో ఫుడ్ లవర్స్, టుడే స్పెషల్ బ్యాచిలర్ స్టైల్ అన్లిమిటెడ్ చికెన్ ఫ్రై. చికెన్ ముక్క నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోవాలి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని 4 నుంచి 5 సార్లు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి. దీనివల్ల చికెన్కి మంచి సాఫ్ట్నెస్ అలాగే జ్యూసీగా చాలా బాగుంటుంది. పెనం పెట్టుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయండి. బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్ తొందరగా వేగిపోవాలి అంటే ఉప్పు వేసుకొని వేయించుకుంటే కనుక ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్ ఖచ్చితంగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ అంతా కుక్ అయిపోయింది కదా, ఇందులో 2 స్పూన్స్ ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 4-5 టమాటాలు సన్నగా కట్ చేసుకొని బాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే కనుక టమాటాలు చాలా మెత్తగా కుక్ అయిపోతాయి. ఇది కంపల్సరీ, అప్పుడే చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకొని ఇందాక మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని చికెన్ని మూత పెట్టుకొని చికెన్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనం మూత పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 50 to 80% ఇక్కడే కుక్ అయిపోతుంది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చూసారు కదా, మనం కొంచెం వాటర్ వేయకపోయినా కూడా ఎంత వాటర్ అయితే రిలీజ్ అయిందో. ఇందులో 1 స్పూన్ కారం పొడి, 3 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి. ఇదే అస్సలు సీక్రెట్, చాలా బాగుంటుంది. దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవంతా వేసుకొని ఈ మసాలాలంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ఫ్లేవర్స్ అంతా చికెన్కి పట్టే వరకు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. దీనివల్ల చికెన్లో ఉండే ఇంకొంచెం వాటర్ కూడా రిలీజ్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలి, చూసారు కదా ఎంత కలర్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు వాటర్ కనుక వద్దు, మాకు ఓన్లీ ఫ్రైయే కావాలి అనుకుంటే వాటర్ని అయితే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ అంతా కుక్ అయిపోయింది. ఈనల్గా కొంచెం కొత్తిమీర పచ్చి కరివేపాకు వేసుకొని ఇంకో 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక ఉడికించుకుంటే చికెన్కి మసాలా అంతా బాగా పట్టి తినేటప్పుడు చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. దీన్ని రైస్, రోటీ, చపాతీ, నాన్స్ దేంట్లోకైనా తినచ్చు. చూసారు కదా ఎంత న్యాచురల్గా వచ్చిందో చికెన్ కర్రీ అయితే. హెల్తీగా ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లో ట్రై చేస్తేనే మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.